సార్ అంటే నిన్న రాత్రి నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. అంటే తను సూసైడ్ చేసుకుంటున్నానని కొంతమందికి మెసేజ్ పంపించడం ఇదంతా ఎలా చూస్తారు సార్? ఎలాగో చూడలేదు, పెచ్చ కింద చూస్తాను, ఇంకెలా చూస్తామండి. అంటే మీరేమన్నా అంటే తిట్టాను, మందలించాను, మందలించాం. వాళ్ళ నాన్నగారు కూడా తిట్టారు, అందరూ కూడా తిట్టాం, మందలించాం. ఆ పిల్ల ఏడిసింది, క్షమించండి అనే అంది. ఆ పిల్లకి అప్పటికే ఎవరెవరు ఫోన్లు చేసి కేసులు నిలబడడం అని చెప్పి పాపం ఆ అమ్మాయిని ప్రకోపం వైపు నడిపించారో కూడా అన్ని చాట్లు షేర్ చేసింది. చెల్లి అన్నాం కాబట్టి మందలించాం, తిట్టాం. రాత్రి ఒకటవుటిని మన అడ్వకేట్లని పంపించాం, లేడీ అడ్వకేట్ని. అందరూ వెళ్ళి పడుకోబెట్టిన తర్వాత ఇంకొంతమంది పనికిమాల వాళ్ళు పని పాట లేకుండా, మీకు వచ్చింది మెసేజ్, అందరికీ వచ్చిందిగా, 700 మందికి వచ్చిన మెసేజ్లు అయ్యి. అందులో మనం ఎవరం కూడా ఓవర్ యాక్షన్ కింద రియాక్ట్ అవ్వలేదు కదా. ఎవరో ఒక యాక్టర్ రియాక్ట్ ఆ పిల్లకి కౌన్సిలింగ్ కావాలి, కావాలి, డీజీపీకి వెళ్తాను, ఏజీపీకి వెళ్తాను తిరిగాడు. పనికిమాల వాళ్ళు శవాల మీద పేరాలు వెళ్ళుకుని మనం చెప్పుకోలేం. కానీ ఉపయోగం లేనటువంటివి ఇది పబ్లిసిటీ చేసుకునేటువంటి సమయమా? ఆ పిల్లంతటా పిల్ల వచ్చి నా గురించి ఈ విషయం మాట్లాడు అంటే మాట్లాడే హక్కు ఉంటుంది. బికాస్ వకాలత్ చేస్తాం మన ఆన్ రికార్డ్ అడ్వకేట్ కట్టి. ఎవరు పడితే అలా అడ్వాంటేజ్ తీసుకుని ఆ పిల్ల విషయాన్ని ఇప్పుడు రాత్రి అంత అడవడం ఎవడో చేయలేదనుకో, మనం పొద్దున్నే అమ్మాయిని పిలిచి అమ్మాయి తప్పమ్మని చెప్పి పెద్ద మనుషులకి చెప్తుంది తప్ప, ఇప్పుడు అమ్మాయిని ఇంపల్సివ్ నేర్చుకున్న అమ్మాయి కింద ముద్ర వేయాల్సినటువంటి అవసరం మనకు ఉండేది కాదు కదా. ఎక్కడికెక్కడ నీతులు చెప్పేస్తుంటాం మనం. అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలనుకుందండి, ఆ అమ్మాయికి ఉన్న మెంటల్ కండిషన్ ఏంటండి, మనందరి అద్భుతంగా ఉంటాయి. మరి 365 రోజులు అన్ని సవ్యంగా సాగే వాళ్ళు మన బతుకులే తిన్నంగా ఉండవు, మన బుర్రలే కాన్స్టెంట్గా ఏడిస్తావో. అలాంటిది అంత పెద్ద విక్టిము, అంత పెద్ద ట్రామాటిక్ కండిషన్ చూస్తున్నటువంటి ఆడపిల్ల రేపు తెల్లారితే బతికేంట్రా అంటే కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడి నేను, కెమెరాల పక్కన ఉన్న మీరు అందరం తప్పుకున్న తర్వాత అమ్మాయి జీవితం ఏంటో తెలియనటువంటి ఆడపిల్ల ఒక ఇంపల్సివ్నెస్లో ఒక డెసిషన్ తీసుకుంటే మన కుటుంబ సభ్యురాలు అనుకుని చెప్పి ఆ పిల్లని కూర్చోబెట్టి చెప్పుకోవడం మానేసి స్టంట్లు ఎత్తాడు. స్టంట్లు ప్రజాక్షేత్రంలో ప్రజలతో చీకొట్టించుకునేటట్టు కూడా మన వ్యవహార శైలి. ఆ పిల్ల రమ్మంటే ప్రెస్ ముందుకు వచ్చి గొంతుకి సాయం అవ్వాలి తప్ప, ఆ పిల్ల ఉదంతంలో మనందరం పెద్ద మగవాళ్ళు అని చెప్పి వచ్చి కెమెరా ముందు మాడతాం. మనం 493 సస్టైన్ అవుద్దో లేదో చెప్పేసే వాళ్ళు సస్టైన్ అవుతున్నప్పుడు రాజతరుణ్ దగ్గరికి వెళ్ళి తీసుకురావచ్చు కదా వకాలత్తో. రాజతరుణ్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పి కళ్యాణ్ దిలీప్ పెట్టించిన సెక్షన్లు చెల్లుబాటు అవ్వని మీరు తేవచ్చు కదా వకాలత్తో, మీరు పోరాడచ్చు కదా కోర్టుల్లో. యూట్యూబ్లో 4 కోట్లు వేసుకుని మాకు స్పీచ్లు ఎందుకు నాకు అర్థంగా కడుతున్నాను నేను. అయితే ఇంకొక లాయర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు అని మీ మీద కూడా రాస్తున్నారు, కళ్యాణ్ ఏమయ్యారు, ఆయన కూడా వెళ్ళిపోయినట్టున్నారు, అలా కూడా మీరు చూసుంటారు. ఇప్పుడు పొద్దున్న అమ్మాయి ముఖం మీద పువ్వు అని చెప్పి ఉమ్మేసింది. ఆడెవడో సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి తీసుకొచ్చాడు. అసలు అడ్వకేట్ కదా నాకు తెలీదు. అందరితో పాటే ఫోన్లో సేవ్ చేస్తుంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు 10 మంది మాడితే 10 మంది నెంబర్ పిల్ల సేవ్ చేసుకుంటుంది కదా. సెండ్ టు వాళ్ళని కొట్టినప్పుడు వెళితే ఆ మెసేజ్ నాడు వినియోగించుకున్నాడు తప్ప ఆడినా క్లారెంట్ అని చెప్పి ఆ పిల్ల ఉమ్మేసిన తర్వాత ఇప్పుడు దాని గురించి అంతోటి రామ్జెట్ మలానీ గురించి నేను మాట్లాడడం కరెక్ట్గా ఉండదు. కానీ అంత ఆతృత అంత ఆశ ఉంటే కేసు ఇన్వాల్వ్ ఉంటే రాజతరుణ్ దగ్గర అడ్వకేట్లు ఇంకా రాలేదు కట్టి వాళ్ళని కన్విన్స్ చేసి అక్కడి నుంచి ఒక్కళ్ళే తెచ్చుకో. పోనీ అమ్మాయిని కన్విన్స్ చేసి నా దగ్గర నో అబ్జెక్షన్ తీసుకుని నువ్వే వాదించేసి గొడవ ఎందుకు అని. అయితే సార్ మామూలుగా ఏమంటున్నారంటే కళ్యాణ్ దిలీప్ శంకర గారు సెలబ్రిటీ కేసెస్ అయితే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు కనిపిస్తున్నారని కొంతమంది మానేద్దాం. ఈసారి సెలబ్రిటీలు ఎవరైనా వస్తాయి బాబు వద్దండి బాబు మీ కేసులన్నీ చేస్తాం వాళ్ళు బ్యాడ్ నేమ్ వస్తుంది నాకు అని చెప్పి మానేద్దాం. ఇప్పుడు ఆన్లైన్ లోన్ యాప్స్ చేసినప్పుడు ఎప్పుడైనా మైకెట్టారో నాకు పెట్టలేదు. వీధి విక్రయాల మీద పోరాడినప్పుడు మైకెట్టారో నాకు పెట్టలేదు. ప్రజల కోసం పోరాడి కేసులు గెలిచినప్పుడైనా పెట్టారో పెట్టలేదు. తీర్మానం మల్లన్న చేస్తే పెట్టారు, సన్ముఖ్ జస్వంత్ చేస్తే పెట్టారు, ఈ అమ్మాయి చేస్తే పెట్టారు. అసలు మీరు సెలబ్రిటీలను భావించిన వాళ్ళ కేసులు నేను చేసినప్పుడు నా దగ్గరికి వచ్చి నేను సెలబ్రిటీలను వాళ్ళు భావించాలని మీరు అలా అనుకుంటున్నారు. నా కేసుకి నాకైనా కోర్టుకైనా ఎవరికైనా ఆడు ఏ సెలబ్రిటీ అయినా గేటు బయటే, గేటు లోపల వాది ప్రతివాదే. సెలబ్రిటీ కేసులని నాకు ఇవ్వండి అని చెప్పి బయట బోర్డెట్టి తిరుగుతున్నానా? పోనీ మీరు ఉన్నారనుకో మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. ఏమంటే కళ్యాణ్ వచ్చి ఆడితో పక్కన మాకు ఇవ్వచ్చని మీరు అడగచ్చు కదా, మీకు ఎత్తలేదా? మరి నా మీద ఏడిపోయింది అన్నాను నేను. నా మానాన్ని నేను ఏదో చిన్న ఆఫీసులో కూర్చొని నేనుంటే వాళ్ళు వచ్చి నాకు తగులుకున్న తర్వాత నేనేదో వెళ్ళి తెచ్చుకున్నాను చెప్పి ఎవరికాడు విశ్లేషణలు విపరీతాలు అంటే మధ్యకాలంలో మన ఛానల్లో మాట్లాడడం మానేసిన తర్వాత విశృంఖలత్వాలు ఎక్కువైపోయినాయి అనుకోండి, తప్పు కదా. అది అవతల సెలబ్రిటీ కదా నాకు తెలుస్తుంది. మీరు మాట్లాడుతూ తను నాకు సొంత సోదరు లాంటి సమానరాలని చెప్పారు. అంటే ఇప్పుడు ఆవిడకి అంటే కేసు సంబంధించి మీరు ఎలాంటి డిసిషన్ తీసుకుందాం అనుకుంటున్నారు? ఎక్కడి వరకు వెళ్దాం? ఆ అమ్మాయికి చెప్పడం వరకు మన బాధ్యత ఇందాక కూడా చెప్పాను. అమ్మ తల్లి ఈ కేసు విషయంలో నీకు న్యాయం జరగాలి. న్యాయం అంటే నేను అనుకున్న కాడికి ఇది నీ జీవితానికి ఒక మార్గనిర్దేశకంగా ఈ కేసు ఉండాలి. పడ్డ నిందలన్నీ రాజు వెనక్కి తీసుకుని మా ఇద్దరికి మధ్య కుదరలేదు విడిపోదాం అనుకుంటున్నాను ప్రెస్ ముందుకు వచ్చి మీ ఇద్దరు కలిసి చెప్పారు అనుకో, నేనెవరు మీరెవరు? ద డెసిషన్ లైస్ అపాన్ ద విక్టిమ్ అండ్ ద అక్యూజ్డ్. లాయర్ల కింద మేము ఫెసిలిటేటర్స్. వాళ్ళకు ఉన్నటువంటి విషయాల్ని రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కోర్టు ముందుకు తీసుకెళ్ళి వారి ఆవేదనకు గొంతుకై మేము వివరించడం మా బాధ్యత.
ఆఖరి నిమిషం వరకు దేనికి ఈళ్ళవకుండా పోరాడగలగడం మా నైపుణ్యం. అవి కాకుండా కేసు విషయాల్లో మేము ఇన్వాల్వ్ అయ్యి క్లయింట్స్కి డెసిషన్ మేకింగ్లో మేము జోక్యం చేసుకోకూడదు. అది కల్చరు కాదు, అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం తప్పు కూడా. అయితే లావణ్య గారి తల్లిదండ్రులు కానీ రాజతరుణ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అందరూ బాగానే ఉండేవాళ్ళు, రిలేషన్లో ఉన్నప్పుడు కూడా అందరూ బాగానే ఉన్నారు, ఫ్యామిలీస్ అందరూ చూసుకునే వాళ్ళు అని అన్నారు. కానీ గత 4 నెలలుగానే ఇది జరిగింది మాల్వి మల్హోత్రా వల్ల. ఆవిడ కూడా మొన్న వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. అది అంటే దేని గురించి మీకేమన్నా దాని గురించి? క్వాష్ చేస్తున్నాం కదా దాని మీద, మాల్వి మల్హోత్రా వేసిన దాని మీద క్వాష్ చేస్తాం. వాళ్ళందరూ కలిసి ఉన్నమాట వాస్తవం. కలిసి 1-2 కాదు, చాలాసార్లు కలిసి కూర్చుని తాగారు. 2 వియ్యంకులు చాలా ఉన్నాయి, చాలా పార్టీలే చేసుకున్నారు, కలిసి కూర్చుని వాళ్ళు చేసుకున్నారు. ఎవరెవరికి అందులో ఆల్కహాల్ అలవాటు ఉందో ఎవరికి లేదు నాకు తెలియదు, కానీ ఆ ఫోటోలు చూస్తే అందరూ కలిసి కూర్చుని ఉమ్మడిగా ఈ పిల్లని అమెరికా పంపుతున్నప్పుడు కూడా రాజు వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ అమ్మాయికి తోడుగా వెళ్ళడం, ఈ అమ్మాయికి మెడలో నల్లపూసలు వేస్తా వాళ్ళ అమ్మగారు అక్షింతలు జల్లుతా తాంబూలాలు ఇచ్చినటువంటి వీడియోలు కానీ అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు చెడిపోయిందంటే రాజ్ తరుణ్ వీరు కొంచెం మధ్యతరగతి కుటుంబీకులు కదా, ఎలాగ వాళ్ళు లోటుపాట్లు ఆనుపాలు నాకు తెలిసిపోయినాయి కదా, ఇప్పుడు నేను ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది అనేటువంటి దుర్బుద్ధి, లేదా మాల్వి మల్హోత్రా అనేటువంటి వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు చూపించిన ఆతిథ్యంలో ఈ అమ్మాయిని మోసం చేయొచ్చు అనేటువంటి అనాలోచన వచ్చి గొడవలు వచ్చి ఉండొచ్చు. సో అంతకంటే వేరే మార్గం ఏమి? లావణ్య ఏం కోరుకుంటుంది రాజతరుణ్ నుంచి? అంటే తనే కావాలి అని చెప్పి గతం నుంచి చెప్తుంది, కేసు పెట్టక ముందు నుంచి కూడా తనే కావాలి అని అంటుంది, ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉంది. మీరు అంటే ఏమైనా చెప్పారా? ఆలోచించుకోమని చెప్తాం, పరిశీలించుకోమని చెప్తాం. ఆ అబ్బాయి ఎంత రప్చర్ అయిన తర్వాత వచ్చి కలుస్తాడు అంటే తన పొజిషన్లో మనం ఉన్నా కలవం కదా. అబ్బాయిలకి ఎంత రప్చర్ అయిన తర్వాత జరిగేది జరుగుతుంది, కోర్టులో కొట్లాడుకుందాం అనుకుంటాం. కేసు తీవ్రం అవుతుంది అన్నప్పుడే కాంప్రమైజ్కి వెళ్ళాలి అనుకుంటాం. ఏదో రూపంలో ఆ పిల్ల పేరు మీద ఒత్తిడి తేవాలనుకుంటాం. 6 నెలలకో సంవత్సరానికో మీడియా విషయం మర్చిపోయిన తర్వాత సైలెంట్గా సెటిల్ చేసుకోవాలనుకుంటారు. ఆ కుర్రోడు పక్కన కూడా జాతి ముద్రలు దేశ ముద్రలు ఉంటారు కదా, తనకి చెప్పేవాళ్ళు తనకి చెప్తారు కదా. జరిగేది కాలానుగుణంగా జరుగుతుంది, మనందరం వెయిట్ చేస్తాం. ఇది ఇండస్ట్రీకి సంబంధించి అంటే రాసిన ఒక 10 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఇండస్ట్రీ తరపున ఎవరైనా రియాక్ట్ అవ్వడం కానీ మీకు కాల్ అవలేదండి. మంచు విష్ణు గారి అపాయింట్మెంట్ ఆ పిల్లని తీసుకోమని చెప్పాను, మా అసోసియేషన్ సభ్యులు కాబట్టి. అన్న ఇది నా పరిస్థితి, అంతకుముందు మనోజ్ అన్న కూడా మా ఇంటికి వచ్చి పోయేవాడన్నా, ఇదిగో ఫోటో మనోజ్ అన్నకు కూడా తెలుసన్నా, నన్ను భార్యనో లేకపోతే నేను ఇలా పరిచయం చేశాడన్నా, నాకు ఎంత అన్యాయం జరిగిందన్న, మీ మంచు ఫ్యామిలీకి ఆ అబ్బాయి 1-2 సినిమాలు చేశాడు కాబట్టి కొంచెం పెద్దరకం తీసుకుని నాకు ఒక అన్నలాగా మాట్లాడండి రిక్వెస్టింగ్గా మంచు విష్ణు గారిని కలవమని నేను సజెస్ట్ చేశాను. విష్ణు గారి అపాయింట్మెంట్ తీసుకుని ఈ వీక్లో ఆమె ఏమన్నా కలుస్తారేమో చూడాలి, అప్పుడు మనల్ని ఏమైనా అసిస్ట్ చేయమంటే మనం కానీ మన లీగల్ టీం కానీ ఎవరైనా అసిస్ట్ చేస్తారు. సో ఇండస్ట్రీ పెద్దలంటే ఇప్పుడు మా అసోసియేషన్ ద్వారా వెళ్ళాలి కదా. సో అందుకు మంచు విష్ణు గారిని కలవమన్నాను. ఆ అమ్మాయి కూడా ఆమె అభిమానాన్ని కూడా కొంత తెలియజేసింది. సో దాని మీద అది చూడాలి. థ్యాంక్ యూ సార్.